హలో కాక నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ అయితే జై శ్రీ గణేష. ఇలా నేను వచ్చేసి మన వెమ్లలో ఉన్న ఎస్ఆర్ఆర్ కలాట్స్కి అయితే వచ్చేసిన అన్నట్టు. ఇది వచ్చేసి ప్రాపర్ అడ్రస్ ఇక్కడ ఒకసారి అయితే మీకైతే క్లియర్గానే అయితే వినిపిస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే వెమ్లలో శివ ఆటోమొబైల్స్ ఆపోజిట్, అంతేకాకుండా ఎమ్మెల్యే గెస్ట్ హౌస్ దగ్గర. సో చూసిరు కదా, మనకైతే వచ్చేసి డెమో పీసులు చూడొచ్చు. అంటే మొత్తం అయితే మనకు బయట పెట్టిరు కాబట్టి కవర్లో అయితే కప్పించారు, చూసుకోవచ్చు. మనకైతే డెమో పీసులు ఇవి వచ్చేసి. సో ఇప్పుడు మనమైతే లోపల పోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకోవచ్చు, మనకైతే ముంబై మోడల్ గణపతి నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. బ్యాక్ డ్రాప్ చూడరి కాక మల్టీ కలర్తో అయితే దింపేసిరు. అంటే డిఫరెంట్ ఉందన్నట్టు. సో అంతేకాకుండా మనకు వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు యశ్వంత్ అన్న అయితే ఉన్నాడు. అన్న నమస్తే, రామ్ రామ్. జై శ్రీరామ్. మనకైతే ఎస్ఆర్ఆర్ కలర్స్కి వచ్చినప్పుడు అన్ననైతే విజిట్ చేయరు. అన్నకైతే చేసి మన ఛానల్ పేరు ఎప్పుడు కంపల్సరీ డిస్కౌంట్ అయితే కంపల్సరీ ప్రొవైడ్ అవుతాడు. అంతేకాకుండా ఇక్కడ ఉడురి కాక గణపతి వచ్చేసి ఎట్లుందనేది బ్యాక్ డ్రాప్ చూసుకుంటే మనకు వచ్చేసి బజరంగ్, అంతేకాకుండా ఇటు చూసుకోవచ్చు అయోధ్య అన్నట్టు. మల్టీ కలర్తో ఎట్లా దింపేసిరు అంటే కలికాక వేరే అంటే వేరే ఉంది. అంతేకాకుండా గణపతి ఫినిషింగ్ వర్క్ చూడురి ఎట్లా అంటే నెక్స్ట్ లెవెల్. అంతేకాకుండా తొండ మీద కూడా వర్క్ చూడొచ్చు, జ్యువెలరీ వర్క్ కానీ ఏది కూడా అంటే ఖాళీ ఎట్లా అంటే ఎక్కడ కూడా మైనస్ లేదన్నట్టు. ఇక్కడ కూడా చూసుకోవచ్చు కాక. మనకు వచ్చేసి ఇంకొకటి ముంబై మోడల్ గణపతి చూసుకోరు కాక. ఖాళీ మనకు వచ్చేసి 10 నుంచి 11 ఫీట్ల మధ్యలో అయితే ఉండొచ్చు. గణపతి కూడా చూసుకోరు. తొండం మీద మన వర్క్ వచ్చేసి డిఫరెంట్ ఉంది. అంతేకాకుండా తొండంలో వర్క్లను అయితే చూడరు. మనకైతే శివలింగం, అంతేకాకుండా మనకైతే రియల్ చమ్కీ వర్క్ అన్నట్టు. ఐస్ వర్క్ చూడరు కాక, ఎంత డీటెయిల్ ఉంది, బొట్టు వర్క్ కానీ ఏది కానీ. అంతేకాకుండా బ్యాక్ డ్రాప్ కిరీటం కూడా చూసుకోవచ్చు ఎంత మంచిగా ఉంది అనేది. గణపతి కింద కూడా చూసుకోవచ్చు మనకు, అంటే రియల్ పంచే. ఇక్కడ కూడా చూసుకోవచ్చు సేమ్ మనకు వచ్చేసి బొజ్జ గణపతి పంచ వర్క్ చూడరి. కింద కూడా ఒరిజినల్ పంచే అన్నట్టు. బొట్టు వర్క్ కానీ ఇక్కడ వచ్చేసి మనకు అంతేకాకుండా ఈ వర్క్ కూడా చూసుకోవచ్చు తొండం మీద. ఇక్కడ చూసుకోవచ్చు కాక. ఇంకొక పీస్ వచ్చేసి మనకైతే బ్యాక్ డ్రాప్లో ఫస్ట్ చూసుకుంటే మీద వచ్చేసి శ్వేతనాగు, అంతేకాకుండా ఇటు వచ్చేసి మనకైతే నంది చూస్తున్నారు కదా. గణపతి వచ్చేసి శివుని అవతారంలో ఉన్న గణపతి అన్నట్టు. సైడ్కి చూసుకుంటే మనకైతే ఇక్కడ చూసుకోరు కాక శివలింగం కూడా వచ్చింది. అంటే ఎంత డీటెయిల్గా ఉంది వర్క్ అనేది కూడా చూసుకోవచ్చు. అగోరి హెయిర్ స్టైల్తో అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. సో ఇక్కడ వచ్చేసి మనకైతే ఇంకొక బొంబాయి మోడల్ గణపతి కాక కానీ ఏమన్నా ఉందా చూసుకోవచ్చు. మనకైతే గణపతి వచ్చేసి దాదాపు 6 ఫీట్ల నుంచి 7 ఫీట్ల మధ్యలో అయితే ఉంటుంది. బ్యాక్ రోపు యుడురి కాక కానీ మనకు వచ్చేసి శివాజీ ఛత్రపతి బ్యాక్ సైడ్ ఉంటుంది కదా రోపు, అట్లా బ్యాక్ రోప్ అయితే దించేసిరు మల్టీ కలర్తోని. అంతేకాకుండా రియల్ పంచ కూడా చూసుకోవచ్చు. ఎల్లో కలర్ గణపతి వచ్చేసి ఐస్ వర్క్ కానీ ఏది కూడా ఎక్కడ కూడా మైనస్ లేదు. సో అంతేకాకుండా మనం కూడా ఇక్కడ కూడా చూసుకోవచ్చు శివుని అవతారంలో ఉన్న ఇంకొక గణపతి. కానీ మనం బ్యాక్ రోప్ చూసుకుంటే మనకైతే సర్పం చూడరు కాక ఎంత రియాలిటీగా ఉందనేది. అంతేకాకుండా కలర్ ఫినిషింగ్ కూడా చూసుకోవచ్చు. ఐస్ వర్క్ కానీ ఎక్కడ కూడా మనకైతే కాంప్రమైజ్ లేదు. అంతేకాకుండా మీద హెయిర్ స్టైల్ చూడొచ్చు. మనకైతే అగోరి హెయిర్ స్టైలు మొత్తం శివుని డ్రెస్ కోట్ అన్నట్టు. అంతేకాకుండా ఇక్కడ చూసుకుంటే మనకు నంది కూడా వచ్చింది బ్యాక్ రోప్లో. అంతేకాకుండా ఇక్కడ చూసుకుంటే మనకు శివలింగం కూడా వచ్చింది కాక. సో ఇంకా లోపల కూడా చూసుకోవచ్చు. మనకైతే డిఫరెంట్ ముంబై మోడల్ అంటే సోలాపూర్ కానీ అట్లా డిఫరెంట్ స్టైల్ ఉన్నాయి అన్నట్టు. చూస్తురు కదా గణపతి వచ్చేసి ఎంత క్లియర్గా ఉంది. చెవుల వరకు ఉడురి కాక చెవులు ఎంత పెద్దగా ఉన్నాయి అనేది. అంటే కానీ కొంచెం మంది ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే గణపతి చెవులు పెద్దగా ఉంటేనేది బాగా ఇష్టపడతారు కదా. అసొంటలకైతే గణపతి అయితే సెట్ అన్నట్టు. అంతేకాకుండా ఇంకొకటి మీకు అయితే చూపిస్తా. సో చూస్తురు కదా గణపతి వచ్చేసి మనకైతే ఇక్కడ చూసుకుంటే నంది సైడ్కి వచ్చేసి, అంతేకాకుండా గణపతి కూడా చూసుకోవచ్చు. ఇటు వచ్చేసి పరమశివుడు, ఇక్కడ వచ్చేసి సర్పము. అంతేకాకుండా బ్యాక్ రోప్ చూసుకుంటే కేదార్నాథ్ ఆలయం అన్నట్టు. బ్యాక్ రోప్లో మల్టీ కలర్తో దించేసిరు కాలి. ఇంకా మనకు వచ్చేసి డిఫరెంట్ స్టైల్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడ మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడురి. ఇక్కడ వచ్చేసి చిన్న గణపతులు కూడా మనకైతే అవైలబుల్ ఉన్నాయి. అంటే 4 ఫీట్ల నుంచి మనకైతే స్టార్ట్, ఇంకా కూడా చిన్న పీసులు అయితే వస్తాయి అన్నట్టు. ఇక్కడ చూసుకోరి కాక మనకి ఎట్లుంది అనేది. గణపతి అయితే పీఠ మీద ఆరాంసే కూర్చుంది గణపతి అయితే కాక. అక్కడ చూసుకోవచ్చు మనకైతే కిందికి వెళ్ళి ఊడురు కాక. ఇక్కడ కూడా వేరే ఉంది గణపతి. అంతేకాకుండా బ్యాక్ రోప్ చూసుకుంటే మనకైతే సింహాసనం బ్యాక్ రోప్ చూసుకోరు ఎంత వేరే ఉంది. అంతేకాకుండా మనకైతే మల్టీ కలర్తోనైతే డిఫరెంట్ ఉంది గణపతి. ఇక్కడ చూసుకోవచ్చు ఎలుక మీద కూర్చున్న గణపతి మనకు. కానీ ఎట్లా అంటే వేరే బొజ్జ గణపతి అన్నట్టు. మనకైతే ఎలుక చూసుకోవచ్చు అక్కడ కుడుము పట్టుకుంది. అంటే వినాయకునికి ఇష్టమైన కుడుము అయితే పట్టుకుంది కదా. గణపతి కూడా చూడరు ఎంత డీటెయిల్ అంటే ముద్దుగా. మనకైతే చెంపలు కూడా చూడొచ్చు ఎంత డీటెయిల్గా ఉంది అనేది వర్క్. అంతేకాకుండా మీద మనం కిరీటం వర్క్ కానీ ఏది కూడా చూసుకుంటే మంచిగా మల్టీ అంటే డిఫరెంట్ అయితే ఇచ్చింది అన్నట్టు. మనకైతే కలర్ కూడా అంటే బ్యాక్ రోప్ వచ్చేసి మనకి సిల్వర్ కలరు, అంతేకాకుండా ఇది వచ్చేసి గోల్డ్ కలర్ చూసిరు కదా.
అంతేకాకుండా ఇక్కడ మనం చూసుకోవచ్చు కాక మనకైతే అంటే ఒక డిఫరెంట్ గణపతి మనకైతే కింద చూసుకోవచ్చు మంచిగా సైడ్ కూర్చున్న గణపతి క్రాస్లా బ్యాక్డ్రాప్ చూసుకుంటే మనకైతే తామర పూలతో బార్డర్తో మొత్తం ఫినిషింగ్ టచ్ అయితే ఇచ్చిర్రు. అంతేకాకుండా చేతిలో చూసుకోవచ్చు మనకైతే వీణ అన్నట్టు గణపతి కూడా చూడొచ్చు. మంచిగా మనకు లడ్డుకు లడ్డు ఉంది గణపతి. ఇక్కడ కూడా చూసుకోవచ్చు కాక కానీ వేరే గణపతులు ఉన్నాయి చూస్తురు కదా. మనకు వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్డ్రాప్ చూసుకుంటే మల్టీ కలర్ అంటే మనకు ఎల్లోను ఆరెంజ్ అయితే ఫినిషింగ్ టచ్ అంటే మనకైతే ఫైర్ ఉంటుంది చూసిరా ఆ టైప్లో అయితే ఇచ్చిర్రు. అంతేకాకుండా బ్యాక్డ్రాప్ చూసుకొని కింద వచ్చేసి గోల్డ్ వర్క్ కానీ సిల్వర్ వర్క్ కానీ మనకైతే మెరూన్ కానీ బ్లూ కానీ సిల్వర్ కానీ అట్లా డిఫరెంట్ కలర్తో అయితే ఇచ్చిర్రు. గణపతి వచ్చేసి కలి కాక మనకైతే 12 ఫీట్ల దాకానైతే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఇంకొక గణపతి చూస్తురు కదా. మనకు వచ్చేసి లయన్ అంటే మన టైగర్ ఉన్నది అన్నట్టు బ్యాక్డ్రాప్. అంతేకాకుండా గణపతి కూడా చూసుకోవచ్చు మనకైతే అంటే తల్వార్ పట్టుకొని నిల్చున్న గణపతి. సో మనకైతే చాలామందికి అంటే తల్వార్ పట్టుకొని ఉన్న గణపతి అంతా ఇష్టపడతారు కదా, వాళ్ళు వచ్చేసి ఈ పీస్ అయితే తీసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక 2 హైలైట్ గణపతులు అయితే చూపిస్తా. తర్వాత చిన్న ముంబై మోడల్ గణపతులు కూడా చూపిస్తాం. మీరైతే వీడియో కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకూడదు కాక. ఒక్కసారి మనం ఈ గణపతి చూసుకోవచ్చు. మనకు బ్యాక్డ్రాప్ చూసుకుంటే మనకైతే మీద దేవుళ్ళు అయితే దర్శనం ఇస్తారు. అంతేకాకుండా బ్యాక్డ్రాప్ మల్టీ కలర్తో అయితే దించేసిరు. బ్యాక్డ్రాప్ ఇటు చూసుకుంటే మనకైతే గరుడ రెక్కలు అన్నట్టు అంటే ఆ స్టైల్లోనే అయితే ఇచ్చిరు. గణేష్ చూసుకోవచ్చు ఎట్లా మనకు వచ్చేసి మనకు సింహాసనం మీద కూర్చున్న గణపతి బ్యాక్డ్రాప్ వచ్చేసి డిఫరెంట్ ఉంది. అంతేకాకుండా సేమ్ మోడల్ మనకి ఇది వచ్చేసి ఇంకొక డిఫరెంట్ మోడల్, కాకపోతే మనకు మీదనైతే దేవుళ్ళు అయితే దర్శనం అంటే లేదన్నట్టు. ఇక్కడ చూసుకుంటే మనకు వచ్చి బ్యాక్డ్రాప్ అయితే గ్రీన్ అండ్ సిల్వర్లను అయితే ఫినిషింగ్ టచ్ ఇచ్చిరు. అంతేకాకుండా మీద కూడా చూసుకోవచ్చు ఎంత డిఫరెంట్ ఉందనేది. గణపతి ఐస్ వర్క్ కానీ తొండ మీద వర్క్ కానీ గ్లాస్ కోటింగ్ కానీ చూసుకోవచ్చు ఎంత డీటెయిల్గా ఉందనేది. అంతేకాకుండా మనకు వచ్చేసి స్టాండ్ కూడా ఉంది, కింద స్టాండ్ కూడా చూసుకోవచ్చు. అంటే గణపతి వచ్చేసి డిఫరెంట్ ఉంది. కానీ తొండ మీద కూడా గోల్డ్ వర్క్ కూడా చూసుకోవచ్చు ఎంత డీటెయిల్గా ఉందనేది. సో చూస్తారు కదా. ఇప్పుడు వచ్చేసి మీకైతే కొన్ని చిన్న ముంబై మోడల్ గణపతులు అయితే చూపిస్తా అన్నట్టు. సో ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ అయితే ఇంతవరకు సబ్స్క్రైబ్ అయినట్టయితే సబ్స్క్రైబ్ అయ్యి. కానీ ఒక గణపతి చూపిస్తా కాబట్టి సోల్డ్ అవుట్ అయితే అయిపోయింది. మనకు వచ్చేసి బొంబాయి మోడల్లో గణపతి చూసుకోరు కాక బ్యాక్డ్రాప్ వచ్చేసి మనకైతే వెంకటేశ్వర స్వామి మల్టీ అంటే గోల్డ్ అండ్ బ్లాక్తో ఫినిషింగ్ టచ్తో అయితే దించేసిరు. అంతేకాకుండా గణపతి కూడా చూసుకోవచ్చు. మనకు వెంకటేశ్వర స్వామి అవతారంలో ఉన్న గణపతి అన్నట్టు పంచవర్క్ కూడా చూసుకోవచ్చు. ఆల్రెడీ గణపతి అయితే సోల్డ్ అవుట్ అన్నట్టు. సో అంతేకాకుండా ఇంకో కొన్ని బొంబాయి మోడల్ చిన్న గణపతులు అయితే చూపిస్తా. సో ఇది వచ్చేసి కేదార్నాథ్, ఇది మనం అయితే ఆల్రెడీ చూసేసినాం. ఇక్కడ వచ్చేసి ఉడురి కాక మనకైతే గణపతి అయితే ఆరాంసే సిట్టింగు. ఇటు వచ్చేసి మనకైతే రాముడు చూసిరు కదా. అంటే అయోధ్య స్పెషల్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళు అయితే ఇది పెట్టుకోవచ్చు. అంతేకాకుండా బ్యాక్డ్రాప్లో ఇటు చూసుకుంటా హనుమంతుని కూడా చూసుకోవచ్చు. కానీ అంతేకాకుండా మీద కూడా చూస్తే మనకైతే సూర్య భగవానుడు కూడా దర్శనం ఇస్తుండే. ఒకసారి మీకు చూపిస్తే చూడండి సూర్య భగవానుడు. అంతేకాకుండా గణపతి ఒకసారి ఫేస్ కట్ కానీ ఒకసారి చూసుకోవచ్చు ఎంత డీటెయిల్గా ఉందనేది. అంతేకాకుండా ఇక్కడ కూడా చూసుకోవచ్చు మనకైతే మనకు సరస్వతి అండ్ లక్ష్మీదేవి ఇద్దరు అన్నట్టు చూసురు కదా. సరస్వతీదేవిను లక్ష్మీదేవి గణపతి కూడా చూసుకోవచ్చు. మధ్యలో వేరే నెక్స్ట్ లెవెల్ అన్నట్టు ఆరాంసే సిట్టింగు. ఇది వచ్చేసి డిఫరెంట్ స్టైల్ అన్నట్టు గణపతి. మనకైతే ఇవి అంటే మన సర్కిల్లో అయితే ఎక్కడ కూడా అందుబాటులో లేవు. అంతేకాకుండా ఇక్కడ కూడా చూసుకోవచ్చు సైడ్ సిట్టింగ్ బ్యాక్డ్రాప్ వీడియో ఎంత డీటెయిల్గా ఉందనేది. ఇటు వచ్చేసి మనకైతే నెమలి. అంతేకాకుండా ఇటు కూడా చూసుకోవచ్చు డిఫరెంట్ స్టైల్ అని అయితే తీసుకొచ్చిర్రు. మొత్తం డిఫరెంట్ స్టైల్ ఇది గోల్డ్ వర్క్ కానీ మొత్తం ఫేస్ కట్ కానీ చూసుకోవచ్చు ఎంత డీటెయిల్గా ఉందని. అంతేకాకుండా తొండెం మీద వర్క్ వీడియో ఎంత డిఫరెంట్ ఉందనేది. అంతేకాకుండా మనకైతే పంచకు బార్డర్ వర్క్ కూడా చూసుకోవచ్చు. మనకైతే అద్దాలు కూడా ప్రొవైడ్ చేసారు, అద్దాలు కూడా చూసుకోవచ్చు అక్కడక్కడ మనకు. అంతేకాకుండా ఇక్కడ ఒక గణపతి చూసుకున్నాం ఇది వచ్చేసి మనకు లోకల్ మోడల్ అన్నట్టు. గణపతి వచ్చేసి నంది మీద కూర్చున్న గణపతి. దాదాపు గణపతి వచ్చేసి మనకు 5 ఫీట్ల దాకా ఉంటుంది అన్నట్టు. మీద చూసుకుంటే నాగసర్పము గోల్డ్ అండ్ గ్రీన్ కలర్ బ్లూ కలర్లో మిక్సింగ్ కలర్లో అయితే మల్టీ కలర్తో దింపేసారు. గణపతి ఫేస్ కట్ కూడా చూసుకోవచ్చు ఎంత డీటెయిల్గా ఉందనేది. అంతేకాకుండా బొట్టు వరకు ఉడిరి ఎట్లుందనేది కానీ ఐస్ వర్క్ కూడా చూసుకోవచ్చు ఎంత డీటెయిల్గా ఉందనేది. సో చూసిరు కదా ఈ వీడియో వచ్చేసి ఇంతే. ఈ వీడియో ఎట్లా అనిపించింది కింద కామెంట్ చేయరు. అంతేకాకుండా ఏంటంటే మనకైతే వెమ్లాల్లో SRR కలాట్స్కి వచ్చినప్పుడు మన ఫస్ట్ ఛానల్ పేరు చెప్పారు అనుకోని మీకైతే అప్ టు డిస్కౌంట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఇస్తారు. మీరైతే ఆ డిస్కౌంట్ అయితే కంపల్సరీ అయితే క్లైమ్ చేసుకుని అంటే అన్నకు యశ్వంత్ అన్న కానీ ఇంకొక అన్న ఇవ్వాలి చెప్పినా కానీ మన ఛానల్ పేరు చెప్పినప్పుడు కంపల్సరీ డిస్కౌంట్ అయితే ఇస్తాడు. సో ఉంటే మళ్ళీ రైట్ జై శ్రీ గణేష్ చేసినాం.